హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన వీడియో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి రిలేటెడ్గా హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు. ఫైనల్ రిజల్ట్స్ మీద స్టే ఇచ్చారు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. సో దాని యొక్క పర్యవసానాలు ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి, ఈ కొంతమంది అలజడికి గురవుతున్నారు, వాళ్ళందరూ చేయవలసిన పని ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కేసు కోసం మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇది రోస్టర్ మిస్టేక్స్ కేస్. సో చాలా రోజుల నుండి, ఇన్ఫ్యాక్ట్ ఇయర్స్ నుండి వాదనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఫైనల్ వాదనలు వినిపించారు జడ్జి గారి ముందు. జడ్జి గారు చెప్పేశారు ఇదే ఫైనల్ అని. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే రిటర్న్ సబ్మిషన్ నాకు ఇవ్వండి అని కూడా చెప్పారు. సో మనం ఓన్లీ మిగిలింది ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ రావడం ఒకటే మిగిలింది. అందువల్ల ఈ ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ 1 month పట్టొచ్చు ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి. చాలామంది వితిన్ 1 weekలో, నెక్స్ట్ వీక్ వెకేషన్ అయిపోయిన వెంటనే వస్తుంది అన్నారు. కానీ జడ్జి గారే చెప్పడం జరిగింది, ఈ కేసుని పూర్తిగా అనాలిసిస్ చేసి అర్థం చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ చేసి జడ్జిమెంట్ రెడీ చేస్తాను, 1 month పడుతుంది, అంతవరకు మీరు ఫైనల్ రిజల్ట్ ఇవ్వకండి అని చెప్పారు. సో అందువల్ల మనకి ఇది క్లియర్ అయిపోయింది. ఇది 1 month టైం తీసుకుంటుంది. సో వచ్చేది ఫైనల్, ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నది కూడా మనకి క్లియర్ అయిపోయింది. సో కేసు కోసం అయిపోయినాక వాదనలు పూర్తి అయిపోయాయి. ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఎప్పుడు వస్తుంది అన్నది జడ్జి గారి నోటి ద్వారా మనం వినేసాం. సో ఈ పర్యవసానాలు ప్రస్తుతం స్టే ఆన్ రిజల్ట్స్, ఎందుకంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని అసలు దీని పర్యవసానం ఏంటి చూద్దాం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇది ఒక విధంగా మంచి జరిగినట్టు చెప్పుకోవచ్చు. అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఫైనల్ కాదు, 1:2కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, సిపిటి సెలక్షన్కి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళకి ఇది ఒక విధంగా మంచి జరిగినట్టే, పాజిటివ్గానే చూడాలి. ఎందుకంటే మీరు చూసుకుంటే 2018 ఏపీపీఎస్సి గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు క్యాండిడేట్స్, వాళ్ళు రిటర్న్ లెటర్ సబ్మిట్ చేసి మరీ వెళ్ళారు ఇంటర్వ్యూకి. అంటే ఒకవేళ ఉద్యోగం వస్తే ఈ కేసు తీర్పు మాకు అనుకూలంగా రాకపోతే మా ఉద్యోగం మీద మేము ఎటువంటి హక్కులు కోరుకోము, ఎటువంటి ఈక్విటీస్ కోరుకోము అని చెప్పి వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతూ ఉండేది. కానీ ఇక్కడ మీకు అన్నీ క్లియర్ చేసేసి క్లియర్గా ఇస్తాము, ఎటువంటి జ్యుడిషియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ విధంగా చూస్తే కొద్దిగా లేట్ అయినా కూడా రిజల్ట్స్, ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వకుండా అదే రిజల్ట్స్ని అప్హోల్డ్ చేస్తే ఇది మీకు మంచి పర్యవసానం కింద చెప్పవచ్చు. పరిగే సుధీర్ గారు, ఏపీపీఎస్సి మెంబర్ గారు కూడా ఇదే అభిప్రాయాన్ని నిన్న తన పోస్ట్లో వ్యక్తం చేశారు. సో అది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వైపు నుండి. ఇంకా నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వీళ్ళలో చాలామంది చాలా రకాల మళ్ళీ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క జిమ్మిక్కులకు పడుతున్నారు చాలామంది. సో ఆ కేసు ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ కాదా అన్నది మన చేతిలో లేదు. హైకోర్టు పూర్వాపరాలు పరిశీలిస్తుంది. అది క్యాన్సిల్ అవుతుందో లేదో గౌరవనీయ జడ్జి గారే చెప్పగలరు. ఇన్స్టిట్యూట్స్ చాలామంది 99% క్యాన్సిల్ అయిపోతుంది, మీరు కోచింగ్లో జాయిన్ అయిపోవండి, టెస్ట్ సిరీస్లు రాసుకోండి, రెడీగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. సో దానికోసం మీ యొక్క ప్లాన్స్ అన్నీ ఆపేసి చేయకండి. సో మీకు ఇనఫ్ టైం కూడా వస్తుంది జడ్జిమెంట్ ఒకవేళ ఇన్ కేస్ క్యాన్సిల్ అయ్యేటట్టు అయితే. సో ఏదన్నా ఫైనల్గా జడ్జి గారి తీర్పు బట్టి ఉంటుంది కాబట్టి మీరు తీర్పును అనుసరించి దాని తర్వాత చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందాక రైల్వేస్కి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి చాలామంది చదువుతూ ఉంటారు, వేరే ఎగ్జామ్స్కి చదువుతూ ఉంటారు. అవన్నీ ఆపేసి మళ్ళీ గ్రూప్ 2 మీద కూర్చుంటా అని అయితే మీరు డిసైడ్ అవ్వకండి. జడ్జిమెంట్ వచ్చినంత వరకు మీ ప్రాసెస్ మీరు చేస్తూ ఉండాలి. క్యాన్సిల్ అయితే మళ్ళీ మీకు ఎనఫ్ టైం కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసిన మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1 కోసం చాలామంది గ్రూప్ 2లో ఫెయిల్ అయిన వాళ్ళు ఈసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది అని చెప్పి ప్రిపరేషన్ మొదలెట్టారు. అదేవిధంగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో చాలామంది వీళ్ళు జాయిన్ అయ్యారు.
వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ ఈ గ్రాఫ్లో తీసుకుంటే ఇటువంటి ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి వస్తుంది. ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న అందరూ కూడా వచ్చి రిజల్ట్స్ వచ్చింది సార్, అదే స్టే వచ్చింది సార్, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, మేము గ్రూప్ 2 కోసం చదువుకోవాలా, ఈ ఆన్సర్ రైటింగ్ అంతా ఆపేయాలా అంటున్నారు. సో అలాంటి మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఎందుకంటే మీరు గ్రూప్ 1కి చదువుతూ ఉన్నా ఆ సిలబస్ సేమ్ ఉంటుంది. ఒకవేళ క్యాన్సిల్ అవుతుంది ఎగ్జామ్ అనుకుంటే మనకి ఎనఫ్ టైం ఉంటుంది. అప్పుడు కూడా మీరు మొత్తం రివైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా గ్రూప్ 1కే చదువుతున్నారు కాబట్టి మీరు సిలబస్లోనే ఉన్నారు, పట్టుతోనే ఉన్నారు. అవే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదే పాలిటీ, అదే ఏపీ హిస్టరీ, అదే ఎకానమీ, అవే చదువుతూ ఉన్నారు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తగా గ్రూప్ టూ స్టార్ట్ చేసిన వాళ్ళు, గ్రూప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు ఏది స్టార్ట్ చేయాలి అని సందిగ్ధంలో ఉన్నారు. ఈ గ్రూప్ 2కి చదవాలా, దీనికి చదవాలా అని. సో ఈ జడ్జిమెంట్తో సంబంధం లేకుండా మీకు ఏది అభిలాషగా ఉందో, ఆబ్జెక్టివ్ అయితే గ్రూప్ 2, డిస్క్రిప్టివ్ అయితే గ్రూప్ 1, రెండిట్లో ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయండి. సో నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇది కొద్దిగా కఠినమైన పనిగా భావించవచ్చు. వాళ్ళు ఇటువంటి రూమర్స్ ఇవన్నీ కూడా జడ్జిమెంట్ ఏమొస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ చేసే బదులు వాళ్ళ చేతిలో ఉన్న పుస్తకాలు తీసుకొని చదువుకొని ఎటువంటి జడ్జిమెంట్ వచ్చినా రెడీగా ఉండడానికి మీరు సిద్ధంగా ఉండాలి. సో అది క్లియర్ అనుకుంటా అందరికీ కూడా. సో ఇప్పుడు ఈ గ్రూప్స్ అనే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయండి, మీరు ఆ యాక్సెప్ట్ ద రియాలిటీ, ఆ రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కేసులు పడుతూ ఉంటుంటాయి, ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంటుంది. మనకి ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ అంత స్మూత్గా చాలా ఫాస్ట్గా అవ్వదు, చాలా తక్కువ ఇన్స్టెన్సెస్లో అవుతుంది. మెజారిటీ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో ఇటువంటి పోస్ట్పోన్మెంట్లు, కేసులు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. అవన్నిటిల్లో నువ్వు ఇరుక్కోకుండా నీ ప్రిపరేషన్, నీ పని మీదే నువ్వు దృష్టి పెట్టాలి. ఆ రూమర్స్ మాట్లాడుకొని అందరితో బాతాకానికి చేసుకోవడానికి చాలా బాగుంటుంది, మంచి టైం పాస్ అవుతుంది. కానీ మనం ఒకసారి ఇటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే అటువంటి దానికోసం రాలేదు. సో ఇటువంటి రూమర్స్ అవుతున్నా, కేసులు అవుతున్నా, పోస్ట్పోన్లు అవుతున్నా నీ పని నువ్వు ఆ ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ పెట్టుకొని ప్రిపరేషన్ ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతిరోజు కొద్ది కొద్దిగా 0.1% ఇంప్రూవ్మెంట్ ఉన్నా ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉండాలి. సో అటువంటి ప్రిపరేషన్ మీరు పెట్టుకోండి. నిన్న కేసు మీద స్టే వచ్చింది కదా, వస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకడం ఆపేసండి. మీ చేతిలో ఏదైతే ఉందో ప్రిపరేషన్ చెయ్యాలి. అది ఏ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 2 చదివితే గ్రూప్ 2, గ్రూప్ 1 చదివితే 1, ఏదో ఒకటి చదువుతూనే ఉండండి. నియర్ ఫ్యూచర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ కూడా ఎక్కువ పోస్టులతో వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే కొద్దిగా అంబిషియస్గా ఉన్నారో వాళ్ళు గ్రూప్ 1 కూడా చదువుకోండి. మీకు ఆన్సర్ రైటింగ్ అటువంటి వాటిలో మెంటార్షిప్ కావాలంటే మన నెంబరు 9666494941కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ కూడా చేయొచ్చు. నేను నా పాసిబుల్ వేస్లో మీకు హెల్ప్ చేస్తాను. సో ఇటువంటి రూమర్స్ అన్నీ ఆపేసి మన చేతిలో ఉన్న కర్మ, మన చేతిలో ఉన్న మన డ్యూటీ మీద మనం ఫోకస్ చేయాలి. ఎవరైతే ఇటువంటి టైంలో కూడా చదవగలరో వాళ్ళకే లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి. సో మనకు తెలుసు, మనం అప్పుడు కూడా ఇలాగ కేసు కోసం డైవర్ట్ అయిపోయి నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నైట్ వరకు కూడా చదవలేదు చాలామంది. సో దాని పర్యవసానం ఇప్పుడు ఆ ఎగ్జామ్ అయిపోయింది యాజ్ ఇట్ ఈస్గా, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఆ కేసు మీద ఎక్కువ పోస్ట్ మార్టం అనాలిసిస్ చేయకుండా మీరు యూట్యూబ్లో వీడియోలన్నీ ఎతికేసి ఏం చెప్తున్నారు ఏదని చూడకుండా మీ పుస్తకాలు వెంటనే ఓపెన్ చేసి చదువుకొని రెడీగా ఉండండి. ఉంటాయిక. ఆల్ ది వెరీ బెస్ట్.